జనరల్ పబ్లిక్కి తెలియాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకు న్యూట్రిషన్ అనేది బాగుంటుందో ఆటోమేటిక్గా వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. న్యూట్రిషన్ అంటే మనకు ప్రోటీన్స్ అండి. ఇప్పుడు మన బాడీలో ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసేటువంటి ప్రోటీన్స్ని ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం. సో ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఒక రకమైన ప్రోటీన్స్. సో అవి తయారవ్వాలంటే మన బాడీకి తగినంత ప్రోటీన్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ డైట్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు చూడడానికి పిల్లాడు చాలా చెబ్బీగా హెల్తీగా అనిపించవచ్చు, ఎందుకంటే వాడు తినే ఫుడ్లో గట్టి పాలు ఇస్తున్నాము, లేకపోతే ఫ్రూట్స్ తింటున్నాడు, చాక్లెట్స్ తింటున్నాడు, చిప్స్ తింటున్నాడు, కడుపు నిండుతుంది, కానీ బాడీకి అందాల్సిన అందట్లేదు. సో అందుకే కొన్నిసార్లు చూడడానికి చాలా హెల్తీగా అనిపిస్తుంది, కానీ చూస్తే వాడికి లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చి నిమ్ము వచ్చి చాలా కాంప్లికేషన్స్ వచ్చి వాడికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో న్యూట్రిషన్ పార్ట్ అని టేక్ కేర్ చేయాలి. కొన్ని పుట్టుకతో వచ్చే ఇమ్యూనిటీ డెఫిషియన్సీస్ అని ఉంటాయి, అవి టోటల్గా సపరేటింగ్గా అవేంటంటే ఇంకా జెనెటిక్గా వచ్చాయి కాబట్టి మనం పెద్దగా హెల్ప్ కూడా చేయలేము, కానీ న్యూట్రిషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఒక సెట్ డెఫినెట్గా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో హై ప్రోటీన్ డైట్ అనేది మనం చిన్నప్పటి నుంచి, అంటే హై కూడా కాదు, యాక్చువల్లీ ఇవ్వాల్సిందే అంత మనం అంత కూడా ఇవ్వట్లేదు. సో అది ఇవ్వగలిగితే డెఫినెట్గా హెల్త్ ఇంప్రూవ్ అయితే మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్గా ఫ్రూట్స్, వైటమిన్ సి కూడా మన ఇమ్యూనిటీకి తోడ్పడుతుంది. సో ఫ్రూట్స్ అనేది అలవాటు చేయాలి. చాలామంది పేరెంట్స్ వచ్చి తిననండి, సో వాళ్ళకి ఏం చెప్తానంటే చూడమ్మా, తినకూడదు అని తన జీన్స్లో ఏం రాయలేదు, అదొక అలవాటు. ఇప్పుడు నేను అమెరికాలో పుట్టుంటే బ్రెడ్ తినేవాడిని, ఇక్కడ పుట్టాక అన్నం తింటున్నా, అదేంటి అలవాటు. సో మనం అలవాటు చేయాలి. సపోజ్ పిల్లాడు తినట్లేదు, అప్పుడు మీరు తినండి. మీరు తింటే మిమ్మల్ని చూసి వాడు తింటాడు. అది యూజువల్గా, ఎందుకంటే పిల్లలు వెరీ క్యూరియస్. టేబుల్ మీద పెట్టుకొని మీరు తింటుంటే ఏం తింటున్నారని చెప్పి తను కూడా తీసుకొని తింటాడు. అలా అలవాటు చేయాలి, అంతేగాని తినట్లేదు అని మీరు వదిలేయకూడదు అని చెప్పడం. సో ఎక్కువ శాతం ఈ నిమ్ము రావడం అండి. నిమ్ము నుంచి మనకు ఈ పస్ అనేది ఛాతీలో చేరినప్పుడు ఎంపైమా అంటాం. ఎంపైమా వచ్చి వాటికి మనం ఆపరేషన్ చేసి ఆ పస్ అంతా క్లియర్ చేయడము, నిమ్ము వచ్చిన లంగ్ని తీసేయడము, ఇట్లాంటి జరుగుతాయి. కొన్నిసార్లు మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. లక్కీగా మనకేంటంటే ఇండియాలో మంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉందండి. టీకాలు చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తాయి. కాకపోతే మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ అన్ని టీకాలని గవర్నమెంట్ స్కీమ్ కింద ఇంక్లూడ్ చేయలేదు. సో కొన్ని టీకాలు మనం సపరేట్గా కూడా తీసుకోవడం బెటర్. సో అట్లాంటి మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు చెప్తారు, ఇవి మీకు నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో లేవండి, కానీ ఇవి కూడా తీసుకుంటే బెటర్ కాబట్టి మీరు సపరేట్గానే తీసుకోండి అని చెప్తారు. సో టీకాల వల్ల చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు అన్నట్టే కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి, ఎస్పెషల్లీ వైరల్ డిసీజెస్లో. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో ఇలా ఉంటుంది అని మారిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒకలాంటి ప్రజెంటేషన్ చూస్తే ఈ వైరస్ అని చెప్పే విధంగా ఉండేది, ఈరోజు అలా లేదు. అన్ని వైరస్లు కలిసిపోయి కొత్త సిమ్టమ్స్తో వస్తున్నాయి. సో డెఫినెట్గా మనం చేయగలిగింది ఏంటంటే వీటికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉంటే వ్యాక్సిన్స్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడమే మనం చేయగలిగిన పద్ధతి. సెకండ్ థింగ్ ఇస్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకోవడం, మన ఇమ్యూనిటీ హెల్తీగా పెట్టుకోవడం.